హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ మా ఇంట్లో రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. అది ఎలా చేద్దామో వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మంచిగా మగ్గాలి. అందులో కొంచెం పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు వేసేస్తే టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టం, పల్లీలు లేకుండా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే కొన్ని వేస్ట్ చేస్తాను. అవి కూడా మగ్గనివ్వాలి మంచిగా. వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసేసి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. అవన్నీ మంచిగా మగ్గనిద్దాం. అవన్నీ మగ్గినాక మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అవన్నీ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసేసుకోవాలి. అవన్నిటిని బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మొత్తం ఉడికేంతలోపు ఉడకడం కోసం అందులో కొంచెం సాల్ట్ వేస్తే టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. మళ్ళీ కొద్దిసేపటికి మూత తీసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా మగ్గాలి. అవి మగ్గేంతలో మనం మిక్సింగ్ బౌల్లో వేసుకున్న పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేద్దాం. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. అవి పల్లీలు కొంచెం మనం అన్నం తింటుంటే పళ్ళకి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. మొత్తం అది చల్లారిన దాన్ని ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. అది మొత్తం వేసేసుకున్న తర్వాతకి 2 రెబ్బ కరివేపాకు వేసేసుకొని మిక్స్ పట్టేద్దాం. అంతే, ఇలా కచ్చాపచ్చా పట్టేసుకుంటే బాగుంటుంది. అదో బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకుందాం. మీ ఇష్టం, తాలింపు కూడా ఆప్షనల్, పెట్టుకోవచ్చు లేదా అలా అయినా తినేయచ్చు. నేను పెడతాను. బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలు వేసేసుకొని అందులోనే వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. మొత్తం ఒకసారి కలిపేద్దాం. అందులోనే ఇంగువ పొడి పౌడర్ వేసేసి కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేద్దాం. అందులోనే మొత్తం ఒకసారి కలిపేసేద్దాం. మనం మిక్సీ పట్టి పెట్టిన పచ్చడి ఉంది కదా, అది దీంట్లో వేసేసి కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.